కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రెజెంట్ సిద్ధమవుతున్నది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ఒక రోడ్ మ్యాప్ ను సైతం ఈ వేదికగా ప్రకటించబోతోంది. దేశ విదేశాల నుంచి వచ్చే వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో జరగబోతున్న ఈ సదస్సుతో బ్రాండ్ హైదరాబాద్ ను మరింత పెంచడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. సిఎస్ దీని గురించి మాట్లాడుకుందాం. సో సార్, లాస్ట్ టైం ప్రీవియస్లీ కూడా మనం మాట్లాడుకుందాం గ్లోబల్ సమిట్ కు సంబంధించి అండ్ ప్లాన్ 2047 కు సంబంధించి. సో ప్రెసెంట్ ఈ సమ్మిట్ ఇంకా దగ్గరకు వస్తోంది కాబట్టి ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమైన లక్ష్యం ఏంటంటారు? అండ్ 2047 $3 ట్రిలియన్ ఎకానమీ, $3 ట్రిలియన్ ఎకానమీని ఎలా చూడాలంటారు? అంటే డెఫినెట్గా ఏ కంట్రీ అయినా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ ఆర్గనైజేషన్ అయినా లక్ష్యాలను పెట్టుకోవాలి, లక్ష్యాలను ముద్దాడాలి. మీకు సత్యనాథుల్లో మాట అంటాడు, హ్యావ్ ఎ డ్రీమ్, చేజ్ ఇట్, కాన్స్టాంట్లీ ఇంప్రూవ్ టు రియలైజ్ ఇట్ అని. అంటే ఒక కళ కనండి, ఆ కళను వెనకాల పరిగెత్తండి, ఆ కళను సాకారం చేసుకోవటానికి నిరంతరం మెరుగుపరుచుకోండి అని. సో ఇది అందరికీ వర్తిస్తుంది. అందువల్ల తెలంగాణను $3 ట్రిలియన్ ఎకానమీకి తీసుకెళ్లాలని లక్ష్యం పెట్టుకొని ఏ రంగాల్లో ఏం చేయాలని నిర్దిష్ట ప్రణాళికలు వేసుకొని అడుగులు వేయడం అనేది ఆహ్వానించాల్సిందే. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్లానింగ్ ఫెలాసీ ఉండకూడదు. ప్లానింగ్ ఫెలాసీ ఉంటే అభివృద్ధి చెందము. సో అందువల్ల మీకు సైకాలజీలో ప్లానింగ్ ఫెలాసీ కాన్సెప్ట్ ఉంది. అంటే మనము ఏ పని అనుకున్నప్పుడు ఆ పనికి ఉండే ఇబ్బందులు ఏంటి, సవాళ్ళు ఏంటి అనే అంచనా కూడా కరెక్ట్ ఉండాలి. అంచనా లేనప్పుడు సమస్య వస్తుంది. అందువల్ల ప్లానింగ్ ఈజ్ నాట్ రాంగ్, ప్లానింగ్ ఫెలాసీ ఈజ్ రాంగ్. సో అందువల్ల ప్లానింగ్ ఫర్ $3 ట్రిలియన్ ఎకానమీ ఈజ్ అబ్సల్యూట్లీ నాట్ రాంగ్. ఆ ప్లానింగ్ ఫెలాసీ ఉండకుండా జాగ్రత్త పడాలి. అల్టిమేట్గా ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే విజన్ కాదు అవుట్కమ్ ముఖ్యం, అవుట్లేస్ కాదు అవుట్కమ్ ముఖ్యం. దట్ డజంట్ మీన్ విజన్ ఉండకూడదని కాదు, విజన్ ఉండడాన్ని మనం తప్పు పట్టకూడదు. అది అవుట్కమ్గా మారాలి అంటే ఒక బలమైనటువంటి కృషి అవసరము. అది జరుగుతుందని ఆశించుదాం. అందులో హైదరాబాద్కి ఏంటంటే ట్రెమెండస్ పొటెన్షియల్ కూడా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ కనెక్టివిటీ ఉంది, క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నాయి, కాంపోజిట్ కల్చర్ ఉంది. హైదరాబాదు డెమోగ్రఫీ చాలా అట్రాక్టివ్, అనేక ప్రాంతాల నుంచి అనేక భాషలకు చెందినవారు ఉంటారు. మీకు హైదరాబాద్ 400 years హిస్టరీ చూస్తే ఇట్స్ ఆల్వేస్ ఎ గ్లోబల్ సిటీ. ఇవాళ కాదు, మీకు 100 ఏళ్ల కింద కూడా చూస్తే హైదరాబాద్ ఈజ్ ఎ గ్లోబల్ సిటీ. సో అందువల్ల హైదరాబాద్ ఉన్న ప్రత్యేకత, ఆల్రెడీ ప్రపంచంలో ఉన్న టాప్ గ్లోబల్ కంపెనీస్ హైదరాబాద్లో ఉన్నాయి. యు నేమ్ ఇట్ ఎనీ కంపెనీ, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్, యు నేమ్ ఎనీ కంపెనీ, యు ఫైండ్ ఇట్ హియర్. సో అదొక ప్రత్యేక. ఇండియాస్ టాప్ కంపెనీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, మీకు అన్ని రకాల అజీమ్ ప్రేమ్జీ, విప్రో, ఇలా ప్రతి కంపెనీ ఇక్కడ ఉంది. సో ఇండియా దీనికి కావాల్సిన ఒక నార్త్ సౌత్ సౌత్ మీట్స్ అంటారు. సో మీకు అటు సౌత్ ఇండియాకు ఇటు నార్త్ ఇండియాకు ఒక అనుసంధాన జాగ్రఫీగా తెలంగాణ ఉంది. సో ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అందువల్ల మీకు రీజనబుల్లీ స్టేబుల్ సొసైటీ, స్టేబుల్ పాలిటీ, సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఒక ఐటీ ఈకో సిస్టమ్ ఉంది. మీకు లీడింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండడం వల్ల హ్యూమన్ రిసోర్సెస్ ఉంటాయి. ఐఐటి హైదరాబాద్ ఉంది, IIIT ఉంది, ఐఎస్బి ప్రపంచంలోనే టాప్ బిజినెస్ స్కూల్స్లో ఒకటి, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఉంది, ఇండియాస్ మోస్ట్ రెవర్డ్ ఇన్స్టిట్యూషన్స్లో ఒకటి. మీకు టాప్ మోస్ట్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ. మీకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జీనోమ్ వ్యాలీ ఉంది. ఇది ఒక బల్క్ డ్రగ్ క్యాపిటల్గా ఇండియా, మీకు హైదరాబాద్కు పేరు. ఒక బలమైన ఫార్మా ఇండస్ట్రీ ఉంది. ఇది డిఫెన్స్ ఇండస్ట్రీ చాలా బలంగా ఉంది. మీకు BMW కార్లలో తయారయ్యే కాంపోనెంట్స్ హైదరాబాద్లో తయారవుతాయి. అలాగే మీకు మంగళయాన్, చంద్రయాన్లో వాడిన పరికరాలు కూడా హైదరాబాద్లో తయారయ్యాయి. రీసెంట్గానే స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్గా హైదరాబాద్కు ఒక పేరు తెచ్చిన స్కైరూట్ క్యాంపస్, ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్రారంభించాడు. తొలిసారిగా భారతదేశ చరిత్రలో
ఒక ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ ఆర్బిట్లోకి రాకెట్ పంపించగలుగుతున్నారు. ఇది మామూలు ఇన్నోవేషన్ కాదు, మామూలు ఎంటర్ప్రినర్షిప్ కాదు కదా. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఏరోస్పేస్ ఇండస్ట్రీ చాలా బలమైన పాత్ర ఉంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉంది. సుకో యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి పార్ట్స్ ఇక్కడ తయారవుతాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో తేజస్ లాంటి లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ సంబంధించినటువంటి కాంపోనెంట్ తయారవుతాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ ఉంది. అగ్ని లాంటి మిసైల్స్కు కావాల్సిన డిజైన్లు ఇక్కడ తయారవుతాయి. సో ఇది దిస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హైదరాబాద్. చాలామందికి తెలియని అంశం. హైదరాబాద్కు ఉన్నటువంటి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. సో అందువల్ల హైదరాబాద్ ఇస్ సర్టన్లీ ఒక గ్రోత్ ఇంజన్. అందులో తెలంగాణకు ఒక బంగారు గుడ్లు పెట్టే బాత్ లాంటిది హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్ ఫీల్స్ తెలంగాణ ఎకానమీ. అంటే మీకు హైదరాబాద్ పెరుగుతున్న కొద్దీ తెలంగాణ ఎకానమీ పెరుగుతుంది. హైదరాబాద్కున్న జాగ్రఫికల్ అడ్వాంటేజ్ కూడా చాలా రాజధానులకు ఉండవు. చాలా రాజధానులు ఏదో ఒక మూల ఉంటుంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉంటుంది తెలంగాణ. అందువల్ల దెర్ ఇస్ నో ల్యాండ్ ప్రాబ్లం. ఇప్పుడు మనం చూస్తున్నాం బెంగళూరు ఈ సఫర్ ఫ్రమ్ ఎ సివియర్ ల్యాండ్ క్రైసిస్. ఎక్స్పాండ్ అయ్యడానికి స్కోప్ లేకుండా ఇబ్బందులు పడుతోంది. మీకు అదే చెన్నై ఉంది, దానికి వరద ప్రమాదం ఉంది. సో మనకు వరద ప్రమాదం లేదు. మీకు ల్యాండ్ ఎటంటే హైదరాబాద్ ఎటన్నా ఎక్స్పాండ్ కావచ్చు, ఎన్ని వైపులైనా ఎక్స్పాండ్ కావచ్చు. సో అన్ని వైపులా ఎక్స్పాండ్ అయ్యడానికి ఉన్నటువంటి పొటెన్షియల్ కూడా హైదరాబాద్కు ఉంది. సో ఇన్ని రకాల అడ్వాంటేజ్ ఉన్నప్పుడు హైదరాబాద్ విల్ ఆల్వేస్ ప్రొపల్ తెలంగాణ కదా.